గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు న్యూస్ ఏంటంటే మన బీఈడీ అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటంటే మన ధర్నా డేట్ అనేది కన్ఫర్మ్ అయింది. నవంబర్ 26, 2024 అనేది మన ధర్నా డేట్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క బీఈడీ అభ్యర్థికి షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్క బీఈడీ అభ్యర్థి పాల్గొని ఈ ధర్నాని సక్సెస్ చేయండి. అండ్ ఎందుకంటే ఇప్పుడు మన సమస్యని ఎంత గట్టిగా వినిపిస్తే ప్రభుత్వానికి అంత మనకి మంచి జరిగే అవకాశం అనేది ఉంది. అండ్ ఇప్పటికీ మనం చాలా కోల్పోయాం కదా, ఇప్పుడు ఇంకా అది కోల్పోవడానికి మనం ఎవరం కూడా రెడీగా ఉండొద్దు. ప్రతి ఒక్క అభ్యర్థి ఒక్కరోజు నాది కాదు అనుకొని ఈ ధర్నాకి పాల్గొనండి, ఈ ధర్నాని సక్సెస్ చేయండి. అండ్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి, 26 నవంబర్ 2024 అనేది మన ధర్నా డేట్. ప్రతి ఒక్క బీఈడీ అభ్యర్థి 5 నుంచి 6 lakhs మంది ఉన్నారు బీఈడీ అభ్యర్థులు. కాబట్టి వాళ్ళకి ఎంత పోస్టులు ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం తెలియజేద్దాం. మనం 11,000 పోస్టులలో మనకి వచ్చింది లాస్ట్ టైం 2,000 పైన వచ్చినాయి కదా. దానివల్ల ఎవరికి న్యాయం జరిగింది? ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు కదా. ఇంకా ఇప్పుడు వేసే 5,000లో ఇంకా ఒక అన్ని రోస్టర్ మొత్తం కూడా సున్నాలు ఉంటాయి కదా. కాబట్టికి మనం ఆలోచించాల్సింది ఒక్కటే, ఆ 5,000 ఇస్తారు కదా, ఆ 5,000లో మనకి ఏముంటాయి పోస్టులు? 11,000లోనే కొన్ని డిస్ట్రిక్ట్స్లలో రోస్టర్ చూస్తే 0 పోస్టులు ఉన్నాయి కదా, మనం చూసాం కదా. అండ్ ఈ 5,000లో ఇంకెంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. అది ఆలోచించండి. మనకి 11,000 ఉన్నప్పుడే మనకి ఏం న్యాయం జరగలేదు. అలాంటిది ఈ రాబోయే నెక్స్ట్ డిఎస్సిలో 5,000 పోస్టులు. ఆ 5,000 పోస్టులతోని మనకి ఏం న్యాయం జరుగుతుంది? జరగదు. మన కళ కలగానే మిగిలిపోవాలనుకుంటున్నారా? లేకుంటే ఆ కళని సాకారం చేసుకుందాం అనుకుంటున్నారా? అది మీరే ఆలోచించుకోండి. ఒక్కరోజు నాది కాదు సమయం, నాది కాదు టైం అనుకొని బయటికి రండి. మన బీఈడీ వాళ్ళు లైబ్రరీలో కూర్చొని ఎంతమంది బుక్కులు తిప్పేసి చదివినా యూజ్ లేదు. నేను చూస్తుంటా మా లైబ్రరీలో కూర్చొని తిప్పేసి చదువుతుంటారు. ఏంటి లాభం? పోస్టు లేనప్పుడు ఒక పోస్ట్ ఉందనుకో, ఎడ్జ్ దాకా వెళ్తాము, వచ్చేస్తాం బ్యాక్కి. అది ఇంకా ఎంత పెయిన్ఫుల్. అన్ని మంత్స్ మనం కష్టపడి చదివి మన టైం, మన ఎఫర్ట్ మొత్తం దాని మీద పెట్టి చదివి లాస్ట్కి వచ్చేసరికి రోస్టర్లో సున్నా పోస్టులు చూసుకోవడానిక? దయచేసి అర్థం చేసుకోండి. అన్ని రోజులు లైబ్రరీలో కూర్చొని చదివితే కూడా లాభం లేదు. వీలైన వాళ్ళు, రాగలిగే వాళ్ళు ప్రతి ఒక్కరు బీఈడీ అభ్యర్థులు, ప్రతి ఒక్క బీఈడీ అభ్యర్థి ధర్నాకి వచ్చి మన గొంతుని ప్రభుత్వానికి తెలియజేద్దాం. ప్రభుత్వం ఏమీ ఎవరి పట్ల ఎగెనెస్ట్గా లేదు. ప్రభుత్వానికి తెలియకనే ఈ అన్యాయం జరుగుతుంది. మనం మన సమస్యని ప్రభుత్వానికి తెలియజేద్దాం. తెలియజేసిన తర్వాత ప్రభుత్వమే మనకి న్యాయం చేస్తుంది. అది ఖచ్చితంగా మనందరికీ తెలుసు. కాబట్టికి ప్రతి ఒక్క బీఈడీ అభ్యర్థి దీన్ని మైండ్లో పెట్టుకొని 24th నవంబర్ 2024 అనేది మన ధర్నా, బీఈడీ అభ్యర్థుల ధర్నా. కాబట్టికి ప్రతి ఒక్క బీఈడీ అభ్యర్థికి దీన్ని షేర్ చేయండి. వాళ్ళు ఇంకో 10 మందిని తీసుకొచ్చే లెక్క, మోటివేట్ చేసి తీసుకొచ్చే లెక్క చేయండి. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం 11,000 ఉన్నప్పుడే మనకు అన్యాయం జరిగింది. ఇంకా ఈ 5,000లో ఇంకా అన్యాయం జరుగుతుంది. అది మాత్రం మీ బ్రెయిన్లో కన్ఫామ్గా పెట్టుకొని ప్రతి ఒక్క అభ్యర్థి రండి. దయచేసి 24th నవంబర్ అనేది మన ధర్నా డేట్. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ప్రతి ఒక్క అభ్యర్థి రండి. థ్యాంక్ యూ సో మచ్.